మనమైతే వర్క్షాప్కి వచ్చేసి 7 days అవుతుంది. అలాగే మన ఇవాళ క్రేటా వెహికల్కి అయితే ఫ్రంట్ రైట్ సైడ్ అయితే వెహికల్ అయితే గోతులో పడదని చెప్పేసి కస్టమర్ చెప్పారు. దీనికి అయితే ఏమేమి బెండ్ అయినాయి అంటే లోయర్ ఆర్మ్ ఒకటి, స్టీరింగ్ ఒక సెన్స్, బాల్ జాయింట్ అనేవి పూర్తిగా బెండ్ అయిపోయినాయి. అలాగే సర్వీస్ కూడా చేయమన్నారు. దీనికి మనం అయితే ఇప్పుడు లోయర్ ఆర్మ్స్ కూడా చూడాల్సిన కదా. లోయర్ ఆర్మ్స్ అయితే ఎలా డ్యామేజ్ అయిందో పూర్తిగా మనకి బెండ్ అయితే అయిపోయింది. అలాగే మనకి లింక్ రాడ్ కూడా చూపిస్తాను. చూస్తున్నా కదా, స్టీరింగ్ బాల్ జాయింట్, ఎండ్స్, మనకి సపోర్ట్ లింక్ రాడ్ ఈ పూర్తిగా అనేది పోయినాయి. అలాగే మనకి బ్రేక్ ప్యాడ్స్ కూడా అలాగే అయిపోయినాయి. బ్రేక్ ప్యాడ్స్ కూడా వేసామన్నారు కస్టమర్. జనరల్ సర్వీస్ మొత్తం టోటల్ ఒకసారి చెక్ చేసిన తర్వాత ఎలమెంట్ అనేది పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎలమెంట్ కూడా చెక్ చేసుకోకపోతే మళ్ళీ ఏమన్నా షాక్ అబ్జర్ ఏమైనా బెండ్ ఉందో తెలిసింది. షాక్ అబ్జర్ అయితే ఫిజికల్గా అయితే ఏం బెండ్ అయితే ఏం లేదు. ఒకసారి మనం కంపల్సరీగా ఎలమెంట్ అని చేపిస్తే మొత్తం పర్ఫెక్ట్గా తెలుస్తుంది. మనం చాలా డేస్ అవుతుంది వర్క్షాప్కి వచ్చి. మన వర్క్ వీడియోస్ కూడా చాలా డిలే అయిపోయి. ఇప్పుడు మనం ఇంకా ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, పెండింగ్ వెహికల్స్ అని మీకు వీడియో చూపిస్తాను.